టీఎస్పీజీ సెట్ ఆర్ గేట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో చాలా స్టూడెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారండి. సో ఓవరాల్గా ఒక 10 ఇష్యూస్ ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ ఒక్కొక్క స్టూడెంట్ ఒక ఇష్యూతోని సఫర్ అవుతున్నాడు కాబట్టి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఎవరైతే రిజిస్టర్ అయిన తర్వాత మనకు వెబ్సైట్లోనే మీరు చూసుకోండి. మోస్ట్లీ మీరు అప్లోడ్ చేస్తారు కదా సర్టిఫికేట్స్, మీ వెరిఫై అయినాయా, అప్రూవ్ అయినాయా అన్నీ చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో వెరిఫైడ్, అప్రూవ్డ్ రెండు అయిన తర్వాత మనకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తేనే మీరు ఎలిజిబుల్. సో అది వచ్చే వరకు మీరు వెబ్సైట్లోనే చూస్తూ ఉండాలి. కొందరికి లేట్ అవ్వచ్చు, ఏం కాదు, ఒక 2 days పట్టచ్చు, 3 days పడచ్చు. 8th లోపు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 9th లాస్ట్ కాబట్టి అంతలోపు ఎప్పుడైనా రావచ్చు. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ పాయింట్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చే వరకు మీరు వెబ్సైట్స్నే చూస్తూ ఉండాలి. ఏమైనా ఎర్రర్స్ కానీ ఏమన్నా సర్టిఫికేట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు కాల్స్ అయినా చేస్తారు, మీ మెయిల్స్కి మెసేజ్ అయినా చేస్తారు. సో రిపీటెడ్గా మీ మెయిల్స్ని, మీ మొబైల్ నెంబర్ని చూస్తూ ఉండండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు వెరిఫైడ్, అప్రూవ్డ్ తర్వాత కింద మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్లో పేరెంటల్ ఇన్కమ్ ఎవరికైతే ప్రాపర్గా సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళకు యువర్ ఇన్కమ్ ఈజ్ లో అని వస్తుంది. ఎవరికైతే లో వస్తుందో వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. లేదు అంటే బ్లర్ ఇమేజెస్ ఉన్న ఎవరైతే 2024 కాకుండా 2023 కానీ ఎవరైనా ఫ్రాడ్ సర్టిఫికేట్స్ పెట్టినా మీరు ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే మీరు పెట్టిన సర్టిఫికేట్స్ మీకు సంబంధించిన ఎస్సీ అయితే ఎస్సీ వాళ్ళు చెక్ చేస్తారు, అంటే ఎస్సీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆ నంబర్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్కి సంబంధించింది. సో ఇన్కమ్ ప్రాపర్ ఉండి ప్రాపర్గా అప్లోడ్ చేసిన వాళ్ళకే లోవర్ ఇన్కమ్ అని పడుతుంది, మిగతా వాళ్ళకు పడదు. సో ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వస్తాయి. ఇది సెకండ్ పాయింట్ అండి. అండ్ 2024 మాత్రమే అప్లోడ్ చేయాలి. థర్డ్ వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్. సో మీ యొక్క కేటగిరీ అప్లోడ్ చేసిన తర్వాత మీ కేటగిరీ ఎస్సీ అయితే ఎస్సీ పడ్డదా, బీసీ అయితే బీసీ పడ్డదా, ఎస్టీ అయితే ఎస్టీయా, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ఆ ప్రాపర్గా చూసుకోండి. ఏ ఇష్యూ ఉన్నా మీరు హెల్ప్ డెస్క్కి కాల్ చేయాలి, లేదంటే మెయిల్ పెట్టాలి. ఆ మెయిల్ కూడా ఎట్లా పెట్టాలంటే మీరు ఆ స్క్రీన్ షాట్ పెట్టి నా సర్టిఫికేట్ ఇది అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి రీజన్ ప్రాపర్గా రాయాలి. నేను అప్లోడ్ చేసేటప్పుడు నా సర్టిఫికేట్ ఇది, కాకపోతే అక్కడ వచ్చిన వేరే క్యాస్ట్ వచ్చింది. సో వన్స్ వెరిఫై అని మీరు ఏ ఇష్యూ అయినా ఈ విధంగానే ప్రూఫ్తో సహా మీరు వాళ్ళకి సెండ్ చేయాలి. అప్పుడే వాళ్ళు వెరిఫై చేస్తారు. మైనారిటీ వాళ్ళు, సో ఎవరైతే క్రిస్టియన్, ముస్లిమ్స్ వాళ్ళు మైనారిటీ కింద వస్తారో మీరు మైనారిటీ ప్లేస్లో వాళ్ళు ఏం చెప్పారంటే 10th క్లాస్కి సంబంధించిన టీసీ, ఆ టీసీలో మీరు మైనారిటీ అని ప్రూఫ్గా వాళ్ళకు చూపించాలి. అప్పుడే మీకు మైనారిటీ రిజర్వేషన్ వస్తుంది. లేదు ఇప్పుడు సర్టిఫికేట్ లేకపోతే మీరు ఎక్కడైతే 10th చదివారో అక్కడికి వెళ్ళి మైనారిటీకి సంబంధించిన టీసీ తీసుకురావాలి. సపోజ్ టీసీ లేకపోతే 10th క్లాస్లోనే మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తారు. ఈ పలానా వ్యక్తి 10th ఇక్కడ చదివాడు, ఇతను మైనారిటీకి చెందినవాడు, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. జస్ట్ ఆ సర్టిఫికేట్ మీరు 10th సంబంధించిన టీసీ అన్న ఇవ్వాలి, లేదా కాలేజ్ వాళ్ళు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు మీరు మైనారిటీ అని. సో అది అప్లోడ్ చేస్తేనే మీకు మైనారిటీ స్టేటస్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఇవి రెండు. సో నెక్స్ట్ వచ్చేసి కొందరు లోకల్ రీజియన్లో ఏం పెట్టాలి, మీరు తెలంగాణ వాళ్ళు అయితే ఓయూ వస్తుంది మనకు, వేరే జిల్లా వాళ్ళు ఏపీ వాళ్ళు ఏపీది పెట్టుకుంటారు. సో తెలంగాణ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ కింద వస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీ యొక్క స్పెషలైజేషన్ కరెక్ట్ వచ్చిందా లేదా. సో కొందరికి మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకు కొందరికి కనిపిస్తలేవు, కొద్దిగా ఆగండి. మీరు కొందరికి అప్డేట్ చేస్తున్నారు, కొందరికి అప్డేట్ చేస్తలేరు. ఫస్ట్ మీరు ఏదైతే మెయిన్ ఎగ్జామ్ ఉందో దాని ద్వారా అప్లై చేసుకోండి. మిగతా ఎగ్జామ్స్ కొద్దిగా వెయిట్ చేయండి, వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేరు. ఏమన్నా ఇష్యూస్ ఉంటే స్పెషలైజేషన్ ఇష్యూస్ మీరు చూసుకోండి. అండ్ కొందరికి మీరు సివిల్లో రాస్తే సివిల్ వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోండి, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ కూడా మిమ్మల్ని వెరిఫై చేస్తారు, మీ క్యాస్ట్ అయినా అది. సో ప్రాపర్గా మీ ఎస్సీ అయితే ఎస్సీ వచ్చిందా లేదా అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే క్యాస్ట్ మీదనే మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి క్యాస్ట్ తప్పు పడితే మీకు సీట్ అలాట్మెంట్ అనేది డిఫరెన్స్ అయిపోతుంది. మెయిన్ పాయింట్, ఏ ఇష్యూస్ ఉన్నా మీకు మెయిల్స్ కానీ కాల్స్ కానీ చేస్తారు. సో ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో మీరు రిజిస్టర్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన డేట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ డేట్స్లోనే మీరు ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి.
దానికి సంబంధించిన ఒక జిరాక్స్ సెట్ అయితే జిరాక్స్ సెట్, మీరు దేని మీద అయితే లైక్ క్యాపా, ఎన్సీసీ, పిహెచ్, దానికి సంబంధించిన స్పోర్ట్సా, దానికి సంబంధించిన సర్టిఫికెట్ మనకు ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ జి రామరెడ్డి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి ఫిజికల్గా అక్కడ వెరిఫై చేస్తారు. అప్పుడే మీకు స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించిన రిజర్వేషన్ వస్తుంది, లేదంటే రాదు. సపోజ్ నిన్న మొన్న ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈరోజు వెళ్ళండి, ఏం కాదు, ఈ రోజన్నా వెళ్తే వెళ్ళండి. సో యాక్సెప్ట్ చేస్తారు. అండ్ స్పోర్ట్స్కి సంబంధించింది, పిహెచ్కి సంబంధించినవి గైడ్లైన్స్ అంటే ఎవరికి వర్తిస్తుంది, సర్టిఫికేట్స్ ఉన్నా అవన్నీ మనకు వెబ్సైట్లోనే ఉన్నాయి. మీరు వాటి యొక్క ప్రాపర్గా గైడ్లైన్స్ చూసి ఆ తర్వాత మీ యొక్క పర్ఫెక్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా చూసుకొనే మీరు వెళ్ళాలి. ఇది మెయిన్ పాయింట్. సో స్లాట్ బుక్ తర్వాత టీసీ అండి. సో ఎవరికైతే 2024లో టీసీ లేదో, అంటే మోస్ట్లీ వాళ్ళకి టీసీ ఇప్పుడే ఇయ్యరు. టీసీ లేకపోతే మనకు వెబ్సైట్లోనే అండర్టేకింగ్ ఫామ్ ఇచ్చారు. అంటే టీసీ బదులు మీరు సెల్ఫ్గా దాన్ని ప్రింట్ తీసుకొని అండర్టేకింగ్, అంటే టీసీ లేదు ఇప్పుడు నాకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు నేను టీసీ ప్రొడ్యూస్ చేస్తాను అండర్టేకింగ్ ఇవ్వాలి. దాంట్లో ఏముందంటే మీరు సీట్ అలాట్మెంట్ అన్నప్పుడు టీసీ ప్రొడ్యూస్ చేయకపోతే మీకు సీట్ క్యాన్సిల్ అవుతుందని దాంట్లో ఉంది. సో ఫస్ట్ అయితే టీసీ లేని వాళ్ళు ఆ ప్రింట్ తీసుకొని మీ హాల్ టికెట్ నెంబర్, పీజీ సెట్ అయితే పీజీ సెట్, లైక్ గేట్ అయితే గేట్, జీప్యాట్ అయితే జీప్యాట్, అది ఫిల్ చేసి టీసీ దగ్గర ఈ ఫామ్ని అప్లోడ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. సో టీసీ లేని వాళ్ళు ఇలా చేయండి, వెబ్సైట్లో లాస్ట్ సెక్షన్లో మీకు ఉంటుంది, అది అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిఎంఎం ఇష్యూస్. సో ఎవరికైతే కన్సాలిడేటెడ్ మెమో లేదో, ఎవరికైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదో, ఎవరికైతే బీటెక్ టీసీ లేదో, ఈ 3 లేని వాళ్ళు సపోజ్ మీకు 8 సెమిస్టర్ మెమోస్ ఉంటే 8 అప్లోడ్ చేయాలి. సో సిఎంఎం ఉన్న వాళ్ళు 8 సెమిస్టర్తోని పని లేదు. సిఎంఎం, పీసీ, టీసీ ఎవరికైతే ఉంటాయో అన్నీ అప్లోడ్ చేయండి. ఎవరికైతే సిఎంఎం ఇష్యూ ఉందో, ఎవరికైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్, బీటెక్ టీసీ ఇష్యూ ఉందో మనకు 2 సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు. సపోజ్ వాళ్ళు ఇవ్వకపోతే, ఇస్తే మీరు తొందరగా కాలేజెస్కి వెళ్ళి అన్నీ తెచ్చుకొని అప్లోడ్ అన్న చేసుకోండి. ఇన్ కేస్ ఆ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు 2 సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు, ఒకటి కోర్స్ కంప్లీషన్. ఇవి 2 వేరు అందరు ఒకటి అనుకుంటున్నారు. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటే సపోజ్ ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళేటప్పుడు ఏమన్నా సర్టిఫికేట్స్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ క్యాండిడేట్ మా కాలేజ్లో బీటెక్ పాస్ అయ్యాడు, సో ఈ పలానా బ్రాంచ్ నుంచి ఈ ఇయర్లో పాస్ అయ్యాడు, సో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని ఇస్తారు. కోర్స్ కంప్లీషన్ అంటే నా యొక్క బీటెక్ అయిపోయినట్టు ప్రూఫ్. కస్టోడియన్ అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజ్లో ఉన్నట్టు. సో ఇవి 2 డిఫరెంట్ సర్టిఫికేట్స్ అండి. కోర్స్ కంప్లీషన్ అంటే మీ బీటెక్ పాస్డ్ అవుట్ అని అర్థం. సో ప్రొవిజనల్ బదులు ఇవి కూడా పెట్టుకోవచ్చు. కస్టోడియన్ అంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ కాలేజ్లోనే ఉన్నాయని కాలేజ్ వాళ్ళు మీకు ప్రూఫ్గా ఇస్తారు. మీరు ఎక్కడన్నా చూపించడానికి లైక్ నా సర్టిఫికేట్స్ అన్నీ కాలేజ్లో ఉన్నాయి, ఇదిగో ప్రూఫ్ అని. సో కోర్స్ కంప్లీషన్ అంటే మీరు బీటెక్ పాస్ అయినట్టు, కస్టోడియన్ అంటే మీ సర్టిఫికేట్స్ కాలేజ్లో ఉన్నట్టు. ఇవి చాలా డిఫరెంట్. సో మెయిన్గా ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైతే ఆల్రెడీ వెరిఫైడ్ అయిన వాళ్ళు కానీ, ఎవరి దగ్గర సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఏమన్నా అప్లోడ్ చేయడానికి ఏమన్నా సర్టిఫికేట్ లేని వాళ్ళు ఈ 2 సర్టిఫికేట్స్ మీరు తెచ్చుకోండి. సో ఎవరికైతే పీసీ, సిఎంఎం రాకుండా సర్టిఫికేట్స్ అన్నీ ఉంటే కోర్స్ కంప్లీషన్ అన్నది తెచ్చుకోండి. సపోజ్ టీసీ, పీసీ, సిఎంఎం లేకపోతే కోర్స్ కంప్లీషన్ అనేది తెచ్చుకోండి. ఎవరికైతే అసలు సర్టిఫికేట్స్ అంటున్నారు వాళ్ళు కస్టోడియన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో నేనేమంటున్నా అంటే 2 సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే బెటర్, కస్టోడియన్, కోర్స్ కంప్లీషన్. సో ఇవి 2 డిఫరెన్స్ అండి. సో ఇవి తెచ్చుకొని మీ దగ్గర ఏమైతే సర్టిఫికేట్ లేవో దాని బదులు కోర్స్ కంప్లీషన్, కస్టోడియన్ అవి అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా నేను పాసిబుల్ అయితే లేదు అనుకుంటే 8th సెమిస్టర్ మెమోస్ అన్ని దగ్గర పెట్టండి. ఇప్పుడు సర్టిఫికేట్స్ మీకు ఇష్యూ అవుతుంది కాబట్టి మీరేం చేయాలి, ఇప్పుడు టైం ఉంది కాబట్టి అందరూ మీ కాలేజ్కి వెళ్ళి కోర్స్ కంప్లీషన్, కస్టోడియన్, వీలైతే మిగతా సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నాకు ఇట్లా పీజీ సీట్ వచ్చింది, నాకు కంపల్సరీ సీట్స్ లైక్ సర్టిఫికేట్స్ కావాలి, లేదంటే అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి మీరు తెచ్చుకోండి. చాలామంది వెళ్తలేరు కాలేజెస్కి, సో మీ సీటే పోతుందండి. సో తర్వాత మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి కనీసం కస్టోడియన్ కోర్స్ అన్నది తెచ్చుకోండి. లేకుంటే నాకు సీట్ వచ్చింది, నాకు కంపల్సరీగా సర్టిఫికేట్స్ కావాలని మీరు వెళ్ళి ఎవరైతే ఒక కాలేజ్ వాళ్ళు ఉంటారో మీరు అందరు వెళ్ళి మీరు తెచ్చుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, కొందరికి యాక్సెప్ట్ చేస్తున్నారు, కొందరికి యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే మాన్యువల్ చెక్కింగ్ ఉంటుంది, చాలామంది ఉంటారు చెక్ చేసే వాళ్ళు, ఒక పర్సన్ కాదు. సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే
ఇన్ ద వరస్ట్ కేసు కోర్స్ కంప్లీషన్, కస్టోడియన్ అప్లోడ్ చేయండి. ఇవి లేకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి మీ కాలేజెస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆ ఫొటోస్ అన్న తీసుకోండి, లేదంటే రిక్వెస్ట్ చేసి అన్ని సర్టిఫికేట్స్ అన్నది తెచ్చుకోండి. సో మీరు మెయిన్ ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ రాకపోతే మంచి కాలేజెస్ రావండి. సో రిస్క్ తీసుకోకండి. మీరు కాలేజెస్కి వెళ్ళి పక్కా సర్టిఫికేట్ తెచ్చుకోండి. పక్కా సర్టిఫికేట్స్ ఇవ్వకపోతేనే కోర్స్ కంప్లీషన్, కస్టోడియన్ తెచ్చుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఇవి చాలా డిఫరెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ కస్టోడియన్ కూడా అవన్నీ అవుతలేవంటే లేటెస్ట్ మెమోస్ పెట్టండి. కానీ కొందరికి యాక్సెప్ట్ చేస్తున్నారు, కొందరికి యాక్సెప్ట్ చేస్తలేరు. మీ యొక్క రిస్కే ఇక. సో మీకు సీట్ కావాలంటే మీరు వెళ్ళి కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఎవరికైతే లైక్ ఫెయిల్ అని వస్తుందో, లైక్ ఏమన్నా బ్లర్ ఇమేజెస్ కానీ ఏమన్నా నాట్ వెరిఫైడ్ అంటే వాళ్ళు మెసేజ్ చేస్తారు. ఫ్రీక్వెంట్గా చూడండి, మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ పాయింట్, మీ దగ్గర 10th కానీ ఇంటర్ కానీ బోనాఫైడ్స్ కానీ మెమోస్ కానీ ఏమైనా లేకపోతే వాటి బదులు జిరాక్స్ కాపీస్ అన్న పెట్టంటున్నారు. సో మీరు తొందరగా అప్లోడ్ చేయండి. మీకు ఏ ఇష్యూ ఉందో వాళ్ళు చెప్తారు కాబట్టి లాస్ట్ వరకు చూడకండి. సో మీకు ఏమన్నా సర్టిఫికేట్స్ లేకపోతే దాని యొక్క జిరాక్స్ అన్న పెట్టండి. సో ఒరిజినల్స్ లేకపోయినా జిరాక్స్ అయితే పెట్టండి. కొందరికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్స్ పెట్టేయండి. సో ఇది మెయిన్ పాయింట్ అండి. ఒరిజినల్స్ లేకపోతే పెట్టండి. రిజిస్ట్రేషన్ లాస్ట్ 9th రోజు కాబట్టి మరీ 9th వరకు చూసుకోకండి. కనీసం 6th 7th లోపు చేసుకుంటే మనకు 8th రోజు మీకున్న ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్తారు. సో 9th లోపు, మరీ 9th రోజు పెట్టుకోకండి. 7th లోపు అన్ని రిజిస్ట్రేషన్స్ అయిపోయేటట్టు చూసుకోండి. సో మెయిన్ మనకు ఎవరికైతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా అన్నీ అయిపోయినాయో మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 12th 13th 2 days టైం మాత్రమే ఇచ్చారు. సో దీనికి సంబంధించిన కాలేజ్ ర్యాంకింగ్ ప్రకారం నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. సో దట్ ఇప్పుడు మీకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 17th రోజు వస్తుంది. మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ స్పెషలైజేషన్ వచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కాలేజ్ రిపోర్టింగ్ 18th to 21st మనకు 4 days మాత్రమే టైం ఉంటుంది. సో మెయిన్ మ్యాండేటరీ ఏ కాలేజ్ అన్నా మనకు టీసీ అడుగుతుంది. కొన్ని కాలేజెస్ అన్ని ఒరిజినల్స్ అడుగుతుంది. జేఎన్టీలో అయితే అన్ని ఒరిజినల్స్ అడుగుతుంది. ఉస్మానియాలో టీసీ అడుగుతుంది. సో కొన్ని కాలేజెస్లో టీసీ అడుగుతుంది, కొన్ని కాలేజెస్లో అన్ని సర్టిఫికేట్స్ అడుగుతారు. సో అవి వాళ్ళు ఏమన్నా అడగని, కానీ టీసీ అయితే మ్యాండేటరీ. సో టీసీ ఉన్నవాళ్ళు టీసీ ప్రొడ్యూస్ చేయండి ఫేజ్ 1లో సీట్ వచ్చిన తర్వాత. టీసీ లేని వాళ్ళు పక్కా మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్టీ వచ్చింది, మీ దగ్గర సర్టిఫికేట్స్ లేవు. సో మీరు ఏం చేయండి, అక్కడ సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే. సపోజ్ యాక్సెప్ట్ చేస్తలేరు, సో మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలి. లైక్ కాలేజ్లో నా సర్టిఫికేట్స్ ఉన్నాయి, నా కోర్స్ అయిపోయింది, వాళ్ళు నమ్మాలంటే లైక్ కస్టోడియన్ కానీ కోర్స్ కంప్లీషన్ కానీ ఏమన్నా ఉండాలి. సో మనకు 4 days ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. ఫస్ట్ రోజు వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదు అంటే మీరు టీసీ అయితే మ్యాండేటరీ ఇవ్వాలి. టీసీ లేకపోతే లైక్ కస్టోడియన్ కానీ కోర్స్ కంప్లీషన్ ఇవి 2 ఉంటే అప్పుడు కొద్దిగా యాక్సెప్ట్ చేస్తారు. మీరు చెప్పాలి లైక్ వితిన్ 1 weekలో 10 daysలో నేను మా కాలేజ్కి వెళ్ళి అన్ని ఒరిజినల్స్ ప్రొడ్యూస్ చేస్తాను, లేదా ఫేజ్ 1 లోపు నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఎందుకంటే మీరు ఏ కాలేజ్ వచ్చినా ఫస్ట్ ఫీజు కడతారు, బయట కడతారు కాబట్టి 50% ఆఫ్ సీట్ మీకు ఓకే అయిపోయినట్టే. అన్ని సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకు 100% ఓకే. సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీకు లైక్ కొన్ని కాలేజెస్లో అడ్మిషన్ క్యాన్సిల్ చేయొచ్చు, కొందరు యాక్సెప్ట్ చేయొచ్చు. సో మనం ఏ కాలేజీలో యాక్సెప్ట్ చేస్తారో చేయరో తెలియదు కాబట్టి ముందు సైడ్ నుంచే మీరు కోర్స్ కంప్లీషన్ కానీ కస్టోడియన్ కానీ అవి తెచ్చుకొని పెట్టుకుంటే మీకు అక్కడికి వెళ్ళినాక సపోజ్ ఇవి ఉన్నాయి మేడం, కస్టోడియన్ కోర్స్ కంప్లీషన్ తెచ్చుకున్నాను నేను, నాకు 1 monthలో కానీ నాకు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే నేను అన్ని మా కాలేజ్ నుంచి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తెచ్చుకుంటాను, లేదు అంటే నా సీట్ క్యాన్సిల్ చేయండి అని మీరు మాట్లాడాలి. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఒక్కొక్క కాలేజీలో ఒకలాగా ఉంటుంది కాబట్టి మనం ఒకటే కాలేజ్కి అన్ని రూల్స్ వర్తిస్తాయని చెప్పలేం. సో మెయిన్గా ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి రిస్క్ తీసుకోకండి. ఇప్పుడు చాలా టైం ఉంది, ఇంకా మనకు 18th 21 కాబట్టి ఇంకా 15 days టైం ఉంది కాబట్టి ఉట్టిగా సక్సెస్ అయిన వాళ్ళు మీరు అన్ని ఒరిజినల్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే నేను కంపల్సరీ కోర్స్ కంప్లీషన్ కస్టోడియనా అని చెప్తలేను. సేఫ్ సైడ్ ఉండడానికి మీరు ఈ 2 సర్టిఫికేట్స్ ఉంటే అప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు. సపోజ్ అప్పుడు అటు ఇటు తిరగలేం, ఆ 2-3 daysలో టెన్షన్స్ ఉంటాయి. అటేమో సీట్ వచ్చింది అని సంతోషపడాలా, లేకుంటే సర్టిఫికేట్స్ లేవని బాధపడాలా, ఆ సిచ్యువేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి మీరు పోయి తెచ్చుకోండి. మహా అయితే ఏమవుతుంది, సర్టిఫికేట్స్ వస్తాయి. సో మెయిన్గా
ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొద్దండి. ఇప్పుడు టైం ఉన్న వాళ్ళు పోయి తెచ్చుకోండి. అండ్ ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేరో మీరు రిజిస్ట్రేషన్ ఫాస్ట్గా చేసుకోండి. ఏ సర్టిఫికేట్స్ ఉన్నా ఫస్ట్ అప్లోడ్ చేసేయండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు చెప్తారు కాబట్టి ఇంకా టైం ఉంటుంది కాబట్టి మీరు కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. అన్నీ జమ చేసి లాస్ట్కి అప్లోడ్ చేస్తా అప్పుడు సక్సెస్ వస్తా ఫెయిల్ అట్లా చేయకండి. ఫస్ట్ ఉన్న సర్టిఫికేట్స్తోనే అప్లోడ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ హయ్యర్ అని మీకు ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉండి తప్పు పడితే మీ మిస్టేకే. సో ప్రాపర్ ఇన్కమ్ ప్రాపర్ క్యాస్ట్ ఏవైతే లేవో అవి జిరాక్స్ సెట్స్ అవి అప్లోడ్ చేయండి. సో లాస్ట్ వచ్చేసి ఫెయిల్ అయిన వాళ్ళు మీరు ఏమైతే పాస్ అయ్యారో అవి అప్లోడ్ చేయండి. సపోజ్ సక్సెస్ చేస్తే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్, అంతలోపు మీ రిజల్ట్స్ అన్నీ వచ్చేయాలి. సో రిజల్ట్స్ వస్తేనే ఎలిజిబుల్. కాకపోతే అప్లోడ్ అయితే వేయండి. యాక్సెప్ట్ చేస్తే హ్యాపీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ ఫేజ్ 1 లోపు మీరు ఏదో ఒకటి మేనేజ్ చేసి చేసుకోవచ్చు. సో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీ కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అన్ని కాలేజ్ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి సేఫ్ సైడ్గా ఫస్ట్ తెచ్చుకుంటే అన్ని ఒరిజినల్స్ తెచ్చుకోండి. లేదంటే మీ కాలేజ్లో ఈ విధంగా మా సర్టిఫికేట్స్ లేదా కోర్స్ అయిపోయినట్టు ఏదో ఒక సర్టిఫికేట్ తెచ్చుకోండి. అప్పుడు బాధపడడు కన్నా ఇప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటే మీరు హ్యాపీగా మీకు మంచి కాలేజీలో వస్తే మీరు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయరు. సో ఇవ్వండి. ఏదైనా మనకు వాళ్ళకి హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో అవి చేసుకోండి. సో కాల్స్ కూడా చేస్తారు కొందరికి. సో ఏవైతే ఒరిజినల్స్ లేవో దాని బదులు జిరాక్స్ పెట్టండి. సో ఏ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకు మాత్రమే కాల్ చేయండి. రెగ్యులర్గా మీరు వెబ్సైట్స్ని విజిట్ చేయండి. సో ఇవి మెయిన్గా స్టూడెంట్స్ అందరు ఇష్యూస్ పడుతున్నారు ఈ పాయింట్స్లో. సో మెయిన్గా లాస్ట్ డేట్ వరకు చూసుకోకండి. ఈరోజు రేపటిలోపే అప్లై చేసుకోండి. సో ఇవ్వండి. ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయితే కింద మెన్షన్ చేయండి. ఇందులో చెప్పని డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫార్మసీకి సంబంధించినవి ఎంటెక్కి సంబంధించిన ర్యాంకింగ్ వైజ్ పీడిఎఫ్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో హాస్టల్స్ గురించి చెప్తాను. ఎవరైతే JNTU OEలో లైక్ హాస్టల్స్ కోసం జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఎవరికి వస్తుంది, ఫేజ్ 1 ఫేజ్ 2లో వస్తుందా, ఇప్పుడు వస్తుందా అన్ని డీటెయిల్గా చెప్తానండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ మీకు JRF నోటిఫికేషన్, గేట్ బేస్డ్ జాబ్స్ కానీ, ఫార్మసీకి సంబంధించినవి లైక్ ఎంటెక్కి సంబంధించినవి అన్ని ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. కింద కమెంట్ సెక్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్.